దత్తాత్రేయ గారు, ఇక్కడ మామూలుగా మనం కూడా ఎప్పటి నుంచో వింటా ఉన్నాం, సిటీ విపరీతంగా పెరిగిపోయి చుట్టుపక్కల గ్రామ పంచాయతీల పేరుతో కొన్ని గ్రామ పంచాయతీలు అయితే పొరపాటు కూడా కార్పొరేషన్లో కలవకూడదని మనం నిజాంపేట కానీ లేదా ప్రగతి నగర్ కానీ కొన్ని దశాబ్దాల పాటు కోర్టుల చుట్టూ తిరిగి పోరాడినాయి. ఉద్దేశం ఏంటంటే వాళ్ళ చేతిలో ఉంటే అక్కడ ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చేయచ్చు, ఎట్లా పెడితే అట్లా కట్టడాలు చేయొచ్చు అన్నది ఆ పంచాయతీలో సర్పంచులకు ఉండేవాళ్ళు వాళ్ళ ప్లాన్. ఎప్పటి నుంచో మనకు ఒక హుడా అనేది ఒకటి ఉన్నది. ఈ పంచాయతీలో కూడా ప్లాన్లు కావాలంటే హుడా నుంచి తీసుకోను, అవి కొన్ని చోట్ల అమలు అవుతున్నాయి, అపార్ట్మెంట్లకు అమలు అవుతున్నాయి, ఇండిపెండెంట్ హౌస్కి అమలు కావట్లేదు, చాలా సమస్యలు ఉన్నమాట వాస్తవం. ప్రభుత్వం ఇప్పుడు వీటన్నిటిని అడ్రస్ చేస్తూ ఒక మనం క్రియేట్ చేసుకున్నదైనా సరే ఒక ఓఆర్ఆర్ అనేది ఒకటి ఉంది కాబట్టి స్పష్టంగా ఒక బౌండరీ లాగా దాని లోపల వరకు దాదాపుగా జిహెచ్ఎంసీ పరిధిలోకి తెచ్చి మొత్తంగా యూనిఫామ్ ట్యాక్స్ సిస్టమ్, యూనిఫామ్ సర్వీసులు ప్రొవైడ్ చేయాలి అన్నది వాళ్ళ ఆలోచనగా చెప్తున్నారు. సరే, దీనిలో అన్ని పార్టీలకి అడ్వాంటేజ్, కావాల్సిన వాళ్ళందరికీ సీట్లు ఇచ్చుకోవచ్చు, అది పక్కకు పెడితే నిజంగా ఏంటి బీఆర్ఎస్ దీన్ని ఏమన్నా స్టడీ చేశారా? మీ సలహాలు సూచనలు ఏంటి? ఇది ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్లోనే ఉంది. మన డివిజన్లో మార్పులు చేర్పుల తర్వాత మాట్లాడితే ముందు బ్రాడర్ పిక్చర్. సార్ మ్యూట్లో ఉన్నారు దత్తాత్రేయ గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్ కటారి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి. దేశవ్యాప్తంగా నగరాల్లో విస్తీర్ణ జరుగుతున్న మాట వాస్తవం. హైదరాబాద్ లో నగర విస్తీర్ణ జరగాలి, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లేకపోతే ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజల అభిష్టం మేరకు జరగాలి. ఏదైనా కావచ్చు, ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయాలి. ప్రజల నుంచి ఎలాంటి వినతులు లేవు, కానీ ప్రభుత్వాలు తొందరపాటు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. దీనివల్ల జరిగే పరిణామాలు గాని, ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇంతకుముందు మనం చూసాం. 2005, 2007లో చంద్రబాబు నాయుడు గడ్డెన్నారం కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, కాప్రా కావచ్చు, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, 10 మున్సిపాలిటీలు కలిపారు. ఎగ్జాక్ట్లీ. అయితే వాటిని కలిపేటప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే, ముందుగా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు బినామీలో ఎవరో కానీ రియల్ ఎస్టేట్ కేంద్రంగా ఈ ప్రాంతాలను కలిపే ప్రయత్నం చేశారు. ప్రజల అవసరాలు తీర్చేటువంటి ప్రయత్నాలు గతంలో చేయలేదు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యాజ్ ఇట్ ఈజ్ ఒక 12 మున్సిపాలిటీలను, ఒక 8 గ్రామ పంచాయతీలను జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చారు. సో ఎనీవే, చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 1 ఏంటంటే, వాళ్ళకు సరైనటువంటి తాగునీరు ఇస్తా ఉన్నారా? ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తా ఉన్నారా? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సరైనటువంటి వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారా? రోడ్ల సౌకర్యాలు కల్పిస్తున్నారా? రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉంది? ఈ అంశాల పైన ప్రజల అభిప్రాయాలు గాని, లేకపోతే పాలకుల అభిప్రాయాలు గాని, ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలు గాని ఏవీ లేకుండా. అంటే కాదు దత్తాత్రేయ గారు, మీరు గమనించారో లేదో, మనకి ఓల్డ్ ఎంసీహెచ్ కంటే ఇవాళ అవుట్ సైడ్ పెరిఫెరల్ ఇంకా జిహెచ్ఎంసీలో కలవని, ఉదాహరణకి తెల్లాపూరు ఇలాంటి కొన్ని ప్రాంతాలు వెళ్తే, కోకాపేట, అసలు మనం ఇది హైదరాబాదా వారు అన్నట్టు, అది మీ హయాంలో కూడా జరిగింది, చాలా అభివృద్ధినే కాదంట్లా, కానీ మరి పన్నులు చాలా తక్కువ కడుతున్నారు అంటున్నారు. ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనపడుతుంది కదా. నేను ఏమంటున్నాను కటారి గారు, మీకు మై ఇంటెన్షన్ మీకు అర్థమైతే మీకు స్థాయిలో అర్థమవుతుంది. లెట్ మీ ఫినిష్. ఎందుకంటున్నానంటే, నగరం అనేటువంటిది చుట్టుపక్కల రౌండ్ ద క్లాక్ 360 డిగ్రీస్ లో నగర విస్తీర్ణ జరుగుతున్నప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి భూమికి ఎక్కువ విలువ ఉంటది, ఇంకో ప్రాంతంలో తక్కువ విలువ ఉంటది. ఎక్కువ ఇప్పుడు మీరు అన్నారు తెల్లాపూర్ లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ ప్రాంతాల్లో భూముల విలువ మీరు నేను సాధారణమైనటువంటి వాళ్ళ కొనుక్కునే పరిస్థితిలో ఉందా? అది మనకు అందని ద్రాక్ష పండు. ఆ ప్రాంతంలో మనం రూపాయి పెట్టి కూడా కొనలేము. మన దగ్గర ఉన్న బడ్జెట్ కు దట్ ఈస్ నాట్ అఫోర్డబుల్. కాబట్టి ఇప్పుడు మనము నగర విస్తీర్ణంలో భాగంగా మీరు షేర్లింగంపల్లిలో కావచ్చు, మెడ్చల్లో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు కూడా దేశవ్యాప్తంగా జరిగినప్పుడు పెద్ద స్థాయిలో ప్రజల నుంచి తిరుగుబాటులు ఎదురైనాయి. కానీ ఇక్కడ ప్రతినిధులు అంటే పాలకుల యొక్క అభిష్టం మేరకు జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు విస్తరించడము అంటే, ఫస్ట్ ప్రభుత్వము తన దగ్గర ఉన్నటువంటి డాటా గాని, మేము ఇగో ఇంత భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది, దీనిపైన మేము మా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏంది, ఇగో దేవాదాయ శాఖ ఆధీనంలో ఎంత భూమి ఉంది, లేకపోతే చెరువులు కుంటల రూపంలో ఎంత భూమి ఉంది, ఎన్ని గ్రామ పంచాయతీని దీని పరిధిలోకి తీసుకొస్తున్నాం, ఎన్ని మున్సిపాలిటీలను దీని పరిధిలోకి తీసుకొస్తున్నాం, ఓఆర్ఆర్ పరిధికి పరిమితం అవుతుందా, ఓఆర్ఆర్ అవుట్లకు కూడా వెళ్తుందా? మీరు చూడండి, 13 గ్రామ పంచాయతీలు ఓఆర్ఆర్ అవుట్ సైడ్ ఉన్నాయి, వాటిని కూడా ఇన్సైడ్ తీసుకొస్తున్నాం అంటా ఉన్నారు జిహెచ్ఎంసీ పరిధిలోకి. ఎందుకు? ఆ ప్రాంతంలో ఉన్న భూముల విలువను ఆధారంగా చేసుకుని మాత్రమే విలీన ప్రక్రియ కొనసాగిస్తున్నారు తప్ప ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల నుంచి డిమాండ్ లేదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమీ మారలేదు. ఒకపోతే వాళ్ళకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో భాగంగా మేము రోడ్లు వేస్తాం, మేము డెవలప్ చేసిన ప్రాంతాన్ని విలీనం చేస్తున్నాము అనడంలో
కొంత నైచార్యం దాగి ఉంది. ఎందుకంటా ఉన్నామంటే ఇప్పుడు మీరు అన్నారు తెల్లాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి శాంటిటీ, ఆ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంస్థలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ కారిడార్లను పట్టుకొని ఆ ప్రాంతంలో ఇప్పుడు రెసిడెన్షియల్ కారిడార్స్ లేవు. ఆ ప్రాంతంలో మోస్ట్ ఆఫ్ ద రెసిడెన్షియల్ కారిడార్స్ అవుట్ సైడ్ ది అవుటర్ అయిపోయినాయి. మనం చూస్తాం ఇప్పుడు నార్సింగి అదంతా కూడా. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టార్గెట్ అంతా కూడా హైదరాబాద్ లో అత్యంత ఎక్కువ భూమి విలువలు కలిగినటువంటి ప్రాంతాలు బడంగ్పేట్, బండ్లగూడ, మీర్పేట్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్, ఇవి మున్సిపల్ కార్పొరేషన్స్. మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే పెద్దంబర్పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో భూముల విలువ ఎక్కడుందో మీకు తెలుసు, నాకు తెలుసు కటారి గారు. ఆకాశాన్ని అంటుతున్నాయి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భూముల విలువ. సో నేనేమంటానంటే ప్రభుత్వం డెఫినెట్ గా దే హ్యావ్ టు రిలీజ్ ఏ వైట్ పేపర్. ఏమని? ఇగో ఈ ప్రాంతంలో మేము మున్సిపాలిటీలో కలుపుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో గాని, ఆ మున్సిపాలిటీల పరిధిలో గాని ఉన్నటువంటి ప్రభుత్వ భూముల వివరాలు ఇవి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జనాభా డెన్సిటీ ఎంత, ఏ జనాభా దామశ ప్రకారం నాకు అర్థం కాని ప్రశ్న దత్తాత్రేయ గారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమే. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి తలుచుకుంటే అక్కడైనా దాన్ని ఏమైనా చేయగలుగుతారు, ఇక్కడైనా ఏమైనా చేయగలుగుతారు. తర్వాత మున్సిపాలిటీ కాదు, మీరు చెప్తున్న పాయింట్ ప్రజల నుంచి సహజంగా అక్కడ భూమి సొంతదారులు ఎవరైనా, నిన్న నాకు ఒక క్యాబ్ డ్రైవర్ కలిశాడు, ఆయన నవాపేట దగ్గర. ఆయన ఈ ఆర్ఆర్, మీరు కూడా గతంలో బీఆర్ఎస్ కూడా భూముల ధరలు పెరగటం అన్నది చాలా అభివృద్ధికి ప్రామాణికంగా చెప్పిన సందర్భం. ఇవాళ రియల్ ఎస్టేట్ పడిపోయింది, భూముల ధరలు పడిపోయినాయి, రేవంత్ రెడ్డి గారిని మీరే విమర్శిస్తా ఉన్నారు. భూముల ధరలు పెరగటమే ఒక గొప్ప. మీకు అర్థం అవ్వట్లేదు. నేను చెప్పేది ఏంటంటే కటారి గారు, ఇప్పుడు బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు మెర్జ్ యూ హ్యావ్ టు అనౌన్స్ ద గవర్నమెంట్ ల్యాండ్స్ అండ్ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటివి, అట్లాగే ప్రభుత్వంలో చెరువులు, కుంటల భూముల వివరాలు ప్రకటించకుండా, ప్రజలకు ఉన్నటువంటి ప్రైవేట్ ఆస్తులను ప్రకటించకుండా రోడ్లు. ఇప్పుడు మీరు చూసాం, మనం ఇండస్ట్రియల్ కారిడార్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చారు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ తీసుకొచ్చారు. అది దేని కేంద్రంగా జరుగుతా ఉంది కటారి గారు? కేవలం భూమి కేంద్రంగా జరుగుతుంది. సో ఇందుకు మాకు అనుమానాలు వస్తా ఉన్నాయి. మున్సిపాలిటీలను విలీనం చేయడం అనేటువంటిది ఓకే, వి విల్ వెల్కమ్. ఏ టైప్ ఆఫ్ వెల్కమ్? ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ ఉండాలి, ప్రభుత్వం నుంచి యాక్సెప్టెన్స్ ఉండాలి, ప్రతిపక్షాల యొక్క వినతులు తీసుకోవాలి, ఒక అఖిలపక్షాన్ని పెట్టాలి. ఇవన్నీ ఇప్పుడు డ్రాఫ్ట్ సార్, ఇది రిలీజ్ అయింది, ఇంకా దీని మీద లోతుగా చర్చ జరుగుతుంది. డ్రాఫ్ట్ చేసిన వాళ్ళు విలీనం చేయరా అండి? డ్రాఫ్ట్ చేసిన వాళ్ళు దేనికోసం? ప్రభుత్వం చెయ్యదని నేను అంట్లా, బట్ కనీసం వినతులు, అభ్యంతరాలు, దీని మీద కొంత చర్చ జరిగితే మంచి చెడు బయటకు వస్తాయి. జరగాలని చర్చ పెట్టాము, అది జరగాలని మేము చెప్తా ఉన్నాం.